బ్యాక్ టు న్యూస్ అల్టిమేట్. ఏలూరులో వింత వ్యాధి బాధితుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమవుతోందని జనసేన నాయకులు ఆరోపించారు. అస్వస్థతకు గురైన వారికి ఎక్స్పైర్ అయిన టాబ్లెట్లు పంపిణీ చేశారని తెలిపారు. అత్యధిక కేసులు నమోదైన దక్షిణపు వీధిలోని గాంధీ బొమ్మ సెంటర్లలో మెడికల్ క్యాంపులో రోగులకు ఎక్స్పైర్ మందులు సరఫరా చేశారని ఆరోపించారు. సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని నియోజకవర్గంలో వైద్య శాఖ నిర్లక్ష్యం ఉందని విమర్శించారు. ఆగస్టు నెలలో కాలపరిమితి ముగిసిన యాంటీ అలర్జీ మందులను వైద్య సిబ్బంది బాధితులకు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 14వ డివిజన్లో పరమటి వీధి ఒక ఏరియాలో అక్కడ ఎఫెక్టెడ్ ఏరియాకి వెళ్ళాం. ఆ ఎఫెక్టెడ్ ఏరియాలో మొదటి కేసు అక్కడే నమోదైంది. ఆ కేసు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక హెల్త్ సెంటర్ ఏదైతే వాలంటీర్స్ నుంచి గ్రామ సచివాలయం నుంచి అక్కడ పిహెచ్ నుంచి ఒక హెల్త్ సెంటర్ ఉంది. అక్కడ ఆ హెల్త్ సెంటర్ దగ్గర 2 ఏఎన్ఎంస్ ఒక డాక్టర్ గారు అక్కడ ఉన్నారు. దాంట్లో ఉన్నటువంటి మెడిసిన్స్ ఎక్స్పైర్ అయిపోయినటువంటి ఆగస్టు నెలలో ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్స్ని అక్కడ ట్యాబ్లెట్స్ని అక్కడ ఇస్తూ ఉన్నారు. దాన్ని నిన్న తీసి అది వీడియోలో కూడా పెట్టడం జరిగింది. మరి ఆ రకంగా ప్రభుత్వం ఇప్పటికే అందరూ వ్యాధులకు గురై భయాందోళనలో ప్రజలుంటే ఓ పక్కన ప్రభుత్వం ఇచ్చేటువంటి సెంటర్లో ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్స్ ఆగస్టులో అయిపోయింది, టైం అయిపోయింది, ఇప్పుడు ఆ మెడిసిన్స్ ఇస్తూ ఉన్నారు. అంటే అంత జాగ్రత్తగా అంత ప్రజల ప్రాణాలకు రక్షణగా ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ కానీ అదేవిధంగా మంత్రి గారు కానీ కళ్ళు తెరిచి ఒక ఏలూరు ప్రజలకు రక్షణగా, ఏలూరు ప్రజల యొక్క ఆరోగ్యకి భద్రతగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. అనంతపురం జిల్లాలో కొత్త